అందరికీ నమస్కారం. ఈ రోజు ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం. ప్రపంచవ్యాపిత 18 కోట్ల తెలుగు వారందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మన గిడుగువారి జయంతి. గ్రాంధిక భాషలో ఉన్నటువంటి తెలుగు కావ్యాలన్నీ కూడా తెలుగు భాషను వ్యవహారికంలో చేసుకున్నట్లయితేనే మన బిడ్డలకు అందుబాటులోకి వస్తుందని ఆ మహనీయుడు ఒక జీవిత కాలాన్ని త్యాగం చేసి వ్యవహారిక భాష ఉద్యమాన్ని నడిపి ఈ రోజు మన తెలుగు భాషను వ్యవహారిక భాషగా మార్చినటువంటి యోధుడు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈ రోజు ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా ఎన్నో ఏళ్లుగా జరుపుకుంటూ ఉన్నాం. కాకపోతే గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది తెలుగు భాషను, మాతృభాషను. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అయ్యో ఏదో ఉద్ధరిస్తుంది అనుకున్నాం. మొదటి పండుగ కదా ఈ కూటమి ప్రభుత్వం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ఘనంగా నిర్వహిస్తుంది. కనీసం విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాల్లోనే ఘనంగా నిర్వహిస్తుందని ఆశపడ్డాం. కాకపోతే మాకు ఈ రోజు నిరాశ మిగిలింది. కాకపోతే నిరుత్సాహం అయితే పట్టం లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఎలా విన్నవించాలో, ఎలాగ భాషను కాపాడుకోవాలో భాషాభిమానులందరికీ తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మరీ విన్నపం ఏంటి అంటే నవంబర్ 1వ తేదీ మన రాష్ట్ర అవతరణ దినోత్సవం కాబట్టి ఆ రోజు లోపల ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలి అనేటువంటి భాషాభిమానుల యొక్క నినాదాన్ని, ఆకాంక్షను మీరు తెలియజేయాలి. మీ ప్రభుత్వం యొక్క వైఖరి అంటే విద్యా విధానంలో మాతృభాషలో తెలుగు ఉండాలా అక్కర్లేదా, దిక్కుమాలిన ఇంగ్లీషు భాషే కావాలి అని మీరు అనుకున్నట్లయితే ప్రజా ఉద్యమాలు మళ్ళా మొదలవుతాయి. ఈ ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని, మన తెలుగు భాషను, మన మాతృభాషను మన బిడ్డలకు అందిస్తుందని మనసారా నమ్ముతున్నాం. ధన్యవాదాలు. గత కొన్నేళ్లుగా తెలుగు భాషను పరిరక్షించాలని చెప్పేసి పరవస్తు చెన్నై సూరి గారి నేతృత్వంలో మేమంతా కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. మరి గత ప్రభుత్వం తెలుగు భాషకు సంబంధించి అనేక విధాలుగా విజ్ఞప్తులు పంపించినప్పటికీ కూడా స్పందన లేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, తెలుగు భాషకు పూర్వవైభవం వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. మరి అందులోనే చెన్నై సూరి గారు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మనం కూడా డిమాండ్ చేయడం సరికాదు కాబట్టి వాళ్ళ వైఖరి కూడా చూసి కొంతకాలం తెలుగు భాషకు తగిన గుర్తింపు రాకపోతే అప్పుడు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తెద్దాం నిర్ణయానికి వచ్చారు. ఏదేమైనా తెలుగు భాష కోసం నిరంతరం కూడా ఈ తెలుగు దండు కృషి చేస్తుంది. మరి అందులో భాగంగానే ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకుని తెలుగు తల్లి విగ్రహానికి పెద్దలందరూ కూడా పూలమాలకృతం చేసి తెలుగు భాషను పరిరక్షించాలని, అలాగే ఇతర భాషలను వద్దనడం లేదు కానీ తెలుగు భాషను మన సొంత భాష కాబట్టి మాతృభాషను గుర్తించిన తర్వాతే మిగతా భాషలను కూడా ఆదరించాలని కోరుతూ మరి సూర్య గారు చేపట్టిన కార్యక్రమాల్లో మేము ప్రతి కార్యక్రమంలో కూడా భాగస్వాములు అవుతున్నాం. భవిష్యత్తులో కూడా ఆయన చేసే మంచి కార్యక్రమాలు కాబట్టి భాగస్వాములు అవుతున్నాం. భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలు కూడా మేము అందరం కూడా ఆయనకు మద్దతుగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.